థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఒక్క 20 నిమిషాల్లో లోపే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎవరో లెగవద్దు. పైన మాస్టర్స్ ఉండారు, గ్రేట్ మాస్టర్సు. వాళ్ళని మనం లేచి వెళ్ళిపోతే ఆక్షేపణ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు కూడా 2 నిమిషాలే మాట్లాడతారు. ఒక 20 నిమిషాల తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటి వరకు లేవద్దు దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. సామనేని రామనాథం గారు గోదాదేవి పిరమిడ్ యొక్క ఒక బాధ్యతలు స్వీకరించి కొత్తగా మరి ఇదే మొదటిసారి అనుకుంటా ఇక్కడ రావటం, ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత వారి మాటల్లో మనం విందాం. ముందుగా బెమ్మరసి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా శుభాభినందనలు. మరి ఎంతో కృషితో ఇక్కడ పట్టుదలతో మనందరం వచ్చాము. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇది ఇక్కడ విని ఇక్కడే వదిలేయకుండా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం గురించి, ధ్యాన ప్రసారం గురించి, మరి ఈ ఆత్మ అనేది చాలా పవిత్రమైనది. దీన్ని శుద్ధి చేసుకోవాలంటే రోజు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడే మనం పుణ్యాత్మలు పురుషాత్మంలో ఉంటుంది. మరి మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేసి మన యొక్క సత్య మార్గాన్ని ఎన్నుకున్నట్టయితే మన యొక్క కుటుంబీకులు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఆరోగ్యాలతో ఉంటారు. మరి నేను ఒక 30 సంవత్సరాల నుంచి డాక్టర్ వృత్తిలో ఉంటూ ఈ యొక్క మరి ధ్యాన మార్గాలకు వచ్చానంటే అత్యోశక్తి. మరి నేను ఒకప్పుడు ఎంతో మాంసం తిన్నవాడిని, ఎంతో గర్వం, ఈర్ష్య, ద్వేష అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా యొక్క దీంట్లోకి వచ్చినాక నా అన్నీ కూడా పటాపంచలై భస్మైపోయాయి. మరి రాత్రి కూడా మేము హైదరాబాద్లో ఉంటూ తెల్లారుజాము 4 గంటలకు వచ్చాము. ఇక్కడ ప్రచారం ఉందని తెలుసుకొని కూడా మళ్ళీ ఎమ్మటి ఇక్కడ రావడం జరిగింది. అది నా కోసం నేను వచ్చానన్నమాట. అట్లే మీరందరూ మీకోసం ధ్యానం చేసినట్టయితే మీరందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటారండి. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ ఊరిలో కూడా మాకు చుట్టాలు ఉన్నారు, కందుల నాగేశ్వరరావు గారు అని. మరి మాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి ఈ ఊరికి, బాణాపురానికి. మరి కొంతమందిని మాకు ఇక్కడ ధ్యాన మిత్రులు కూడా తెలుసు. కాకపోతే వారు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను వాళ్ళు ఎప్పుడు చూడలేదు. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మన ధర్మయ్య గారికి మరి వారి శతకోటి వందనాలు. ఎందుకంటే వారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కూడా ఎంతో ప్రచారం చేయాలని తపన ఎంత ఉందంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రోజు కూడా చెప్పాలి. మనం ఇక్కడ ఇంటికి పోయినాక వదిలేయటం కాదు. దాన్ని మరి సార్లు చెప్పిన అంతా కూడా మనంతా ఎంత శ్రద్ధగా విన్నామో దాన్ని పాటించినట్టయితే మన కర్మలు దగ్ధమవుతాయి. మీ అవకాశం ఇచ్చిన ఈ టీం లీడర్స్ అందరికీ, హనుమంతరావు సార్కి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి రామనాథ్ గారు అన్న ప్రకారంగానే 2 నిమిషాల్లో ముగించి మనకి మైక్ ఆఫ్ చెప్పారు. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం రామనాథం గారికి. అలాగనే ఈ ఊళ్ళో సరోజిని అమ్మ గారు ద్వారా మనం ఇక్కడ రావటం, ఇక్కడ సార్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసుకోవటం. మరి సరోజినీదేవి మాటల్లో మనం విందాం. రామ్మ ఒక్క నిమిషం రా, 2 మాటలు చెప్పేది కానీ మేడం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అందరికీ ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక అభినందనాలు. బ్రహ్మర్షి పత్రిజీ, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు. వేదికను అలంకరించినట్టు పెద్దలకు కూడా ఆత్మ ప్రణామాలు. నేను 2002లో ధ్యానంలోకి వచ్చాను. చీరాల అనిత మేడం ద్వారా నేను వచ్చాను. తర్వాత నాకు చాలా దూరంగా మేడం నాకు ఎట్లా అంటే సిహెచ్ లలిత మేడం నెంబర్ ఇచ్చారు. ఇక ఆ మేడం ద్వారా నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నాకు చాలా బాగుంది, ప్రశాంతతగా ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. నేను ఇట్లా ధ్యానంలోకి వచ్చాను. ఇబ్బందులు ఏమి లేవు, మీకు మంచిగా ఉండాలి. అవును సార్, థ్యాంక్ యూ. నేను కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను మేడం. వెళ్తే అక్కడ మిట్టమనోహర్ సార్ కలిసి పత్రిజీ సార్ వ్యాగిన్ అయ్యి సెకండ్ ఇయ్యమ్మ అన్నాడు. ఇచ్చినాక ఊరేందని అడిగారు. ఇట్లా వెంకటాపురం సార్ అన్న, నేను వస్తాం మీ ఊళ్ళో ధ్యానం పెడతావా అన్నారు. అంటే ఓకే సార్ అని చెప్పా. ఉదయం ఏమో శైలజ మేడాన్ని పిలిస్తే వచ్చింది ధ్యానానికి. సాయంత్రం అనుకోకుండా అనంతలక్ష్మి గారితో మాట్లాడి ఇట్లా వెంకటాపురం కూడా అమ్మాయికి మాట ఇచ్చా వెళ్ళాలన్నారంట. అప్పుడు సాయంత్రం జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్గా జూన్ 1 తారీఖు మొన్న
ఆ రోజు కూడా అనంతలక్ష్మి గారే ఫోన్ చేసింది. చేస్తే మళ్ళీ నేను ధర్మయ్య గారికి కూడా ఫోన్ చేశా, ఇట్లా మిట్టమోనవర్ సార్ మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మన వెంకటాపురం అంటే ఓకే అని వాళ్ళ మేనగోడలతో మాట్లాడి ఇంకా ఆ రోజు సార్ కూడా కలిసి మాట్లాడి చేశారండి. ఇట్లా ధ్యానంలోకి వచ్చి థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. ఓకే, తర్వాత ఈ వెంకటాపురం గ్రామస్తులు పకీరయ్య గారితో మాట్లాడుకుందాం. రండి ఒక్క నిమిషం. మీరు ఇక్కడికి రావాలి, అది పడాలా? జగద్గురు పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ, ప్రత్యేకించి మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మన వెంకటాపురం గ్రామ పిరమిడ్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఈ పత్రిజీ ధ్యాన మండలి వల్ల జరిగిన లాభం ప్రత్యక్షంగా మా గ్రామ ప్రజలకి తెలియటానికి నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నాను. గత 25-30 సంవత్సరాల క్రితం యలమద్ది నాగేశ్వరరావు ధర్మయ్య గారు అంటే ఇక్కడ గ్రామస్తులకి ఎవరికి సరైన అభిప్రాయం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా డబ్బుతో చూసేవాడు. ఎక్కడ ఏం అవసరం ఉన్నా కూడా డబ్బుతోటే ఆయన వ్యవహారాలన్నీ నడిచాయి. అందుకని 25-30 సంవత్సరాల క్రితం ధర్మయ్య గారు వేరు, ఇప్పుడున్నటువంటి ధర్మయ్య గారు వేరు. మా గ్రామ ప్రజలకి తెలవాల్సింది ఏంటంటే ధ్యానం వల్ల మనకి ఏ లాభం జరుగుతుందనేది ప్రత్యక్ష సాక్ష్యం మనకి ఈ ధర్మయ్య గారు. అందుకని మనం ధ్యానం ఎందుకు చేయాలా ఏంటి అనేది ఆలోచించవలసింది, మన ధర్మయ్య గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు నమస్కారం చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు మీరు ధర్మయ్య గారి గురించి. ఓకే, మరొక మాస్టర్ మరి సీతయ్య గారితో మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా మరి మనం అందరం ఇక్కడ కలవటానికి ఎవరైతే ఉన్నారో పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి స్టేజీ మీద ఉన్న మరి సీనియర్ మాస్టర్స్ శైలజా మేడం, మరి ఈరోజు భూపతిరాజు గారు చీఫ్ గెస్ట్, హనుమంతరావు గారు, ఇంకా తదితర అందరూ కూడా మనం అంతా కూడా మరి మీ అందరికీ నా యొక్క ధ్యాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా గురించి చెప్పాల్సిందంటే ఏమీ లేదు. కాకపోతే నేను 2012లో ధ్యానంలోకి రావటం, అది మా యొక్క కుమారుడు ద్వారా. నా కొడుకే నా గురువు, ఈజ్ మై మాస్టర్. ఎందుకంటే నిజంగా మరి ఈ ధ్యానం అనేది అద్భుతమైన మార్గం. ఈ మార్గంలో రావడానికి మరి ఇంతమంది ఉన్నారు, మరి వెంకటాపురం కానీ ఖమ్మం జిల్లాలో కానీ మరి రావటం అనేది ఆ జన్మ రహస్యం. మరి మేమైతే ఆ చెప్పిన మా గురువుకి నేను రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఆ ధ్యానం ద్వారా మేము మా కుటుంబంలో మొత్తం కూడా ధ్యాన మార్గంలో ఉంటూ మరి ఈ యొక్క సేవా మార్గంలో సర్వీస్, ఇటు ర్యాలీలు కానీ మరి ఏదైనా కార్యక్రమం చేయడానికి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మరి ఈ ధ్యానం ఎంతో సహకరిస్తుంది. మన యొక్క జీవితమే మారిపోతుంది. ఎందుకంటే ఆలోచన ఎప్పుడైతే మారుతుందో మన యొక్క జీవితం మారటానికి అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ధ్యానంలోకి రావాలని, మరి పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కావాలని మనమంతా సహాయ సహకారాలన్నిటికీ మనం ముందుకొస్తూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క సభకి థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి ఎవరిని చూసినా కూడా మాస్టర్స్ ఎంత అమూల్యమైన సందేశాలు ఇస్తున్నారు. ఇదంతా కూడా ధ్యానం చేసుకోవటం, ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో రావటం వల్లే మరి అంతా కూడా మరి ఎన్నో కుటుంబాలని మనం ఇలా వెలుగులు చూస్తున్నాం. మరొక మాస్టర్ ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. మరి కొత్తగూడెం నుంచి రాఘవ్ గారు వచ్చారు. మరి రాఘవ్ గారు ఈ రోజున చాలా అద్భుతంగా 1 కోటి రూపాయలు పెట్టి ల్యాండ్ కొని మరి అక్కడ పిరమిడ్
కట్టించి అక్కడ ఒక ఆశ్రమాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి మరి స్వయంగా మరి రాఘవ్ గారు, అక్కడ శరత్ గారు, మరి మురళీ గారు, ఇంకా కొంతమంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కొత్తగూడెం వాళ్ళందరూ కలిసి అక్కడ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మాటల్లో ఏందాం ఒక 2 నిమిషాలు. ముందుగా మన జగద్గురు పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మన జానమిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు చాలా చక్కగా మనం కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావు అలియాస్ ధర్మయ్య గారు. ధర్మయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలగా 21 రోజుగా ధ్యానం చేయిస్తూ, ఈయన పాలవంచలో ఉన్నారా ఎక్కడున్నారో మాకు తెలియకుండా ఎప్పుడు పాలవంచలో ఉన్నట్టు ఉండేవారు, కానీ ఇంత తీసుకొచ్చారనేది ఈరోజు చూస్తే కన్నుల పండగగా ఉంది. చాలా సంతోషం. ఎక్కడో సీనియరిటీ ఉన్న ఊర్లో జరిగినంత ఘనంగానే ఇక్కడ కనపడుతుంది, కొత్తగా జరిగినట్టు ఏం కనపడతలేదు. చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితో ఈ వెంకటాపురం మాస్టర్స్ అందరూ కూడా ఇలాగే జరిపి ఇది ఇలాగే కంటిన్యూ చేసి మొత్తం జాన వెంకటాపురం చేయాలి. మేము అందరూ వచ్చి మళ్ళీ పెద్ద ప్రోగ్రాం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను నా కోసం చెప్పాలంటే నేను 2021 జనవరి 1 తారీఖు నుంచి నేను ఈ ధ్యానంలోకి వచ్చానండి. ఇప్పటికి ఒక 4 సంవత్సరాలన్నర అయింది నా ధ్యానంలోకి వచ్చిన ప్రయాణం. అప్పటి నుంచి అద్భుతం, మహా అద్భుతం. మా మేడం గారు అయితే 20 సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి. వారు ధ్యానం చేస్తూ నన్ను చేయమనేవారు, కానీ నాకేమీ ఎక్కేది కాదు. కానీ అది ఎప్పుడు రావాలో అప్పుడే, ఎంత చెప్పినా ఒక టైం అంటూ వస్తుంది అనేది నాకు అర్థమైంది. అలాగే చాలామందిని కూడా చూస్తున్నానండి. ఎంత లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టే ఉంది నా పరిస్థితి. చాలా తక్కువ టైంలోనే మేము కొత్తగూడెంలో ఒక ఆశ్రమం 108 పిరమిడ్ ధ్యాన సదన్ అనే ఒక ఆశ్రమం, మా ఇల్లునే ఆశ్రమంగా చేసి ప్రతి ఆదివారం దాంట్లో ఒక 50 నుంచి ఒక 80-100 మంది వస్తూ ధ్యానం చేస్తూ వారికి ధ్యాన ప్రసాదం ఏర్పాటు చేస్తూ ఒక 3-4 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఈ మధ్య ఒక 6 నెలలు అయింది. జనవరిలో అనుకున్నామండి, ఒక పెద్ద ప్లేస్లో మనం ధ్యానాశ్రమం కట్టాలి అని చెప్పి అనుకున్నాం. జనవరిలో అనుకున్నాం, అది జనవరిలోనే జరిగిపోయింది. ఆ జనవరి 16వ తారీఖున ఒక ప్లేస్ అమ్మడానికి వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. ఆ ప్లేస్ చూడగానే నాకు అది మనదే ఈ ప్లేస్ అనే భావంతో అప్పటికప్పుడే కూర్చొని రేట్ మాట్లాడేసి డబ్బులు లేవు, ఏమి లేవు, అడ్వాన్స్ అయితే ఏదో రకంగా ఏర్పాటు చేసి ఇచ్చేసాం. ఈరోజు మొత్తం దాన్ని ధ్యానాశ్రమంగా మార్చేసాం. అప్పుడే 6 నెలల్లోనే చాలా కన్స్ట్రక్షన్ చేసి చుట్టూ కాంపౌండ్ వాల్స్ వేసేసి లోపల ఒక హాల్ వేయడానికి, బాత్రూమ్స్ కట్టడానికి అన్నీ రెడీ చేసాం. మొన్నే యోగా డే రోజు అద్భుతంగా దాంట్లో కార్యక్రమం చేసుకున్నాం. చాలా సంతోషం. అది అద్భుతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఒక గొప్ప ఆశ్రమం కావాలని మేము పట్టుదలతో పనిచేస్తున్నాం. మీ మాస్టర్స్ అందరూ కూడా దానికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అంటే ధనం అనుకోకండి, ధనం అయితే ధనం అవ్వండి, కానీ అది కాదు. ధ్యానం చేయాలి, ఆ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు హాజరవుతూ ఉండాలి, అక్కడ ధ్యానం జరుగుతూ ఉండాలి, అద్భుతమైన ఎనర్జీ ఇస్తూ ఉండాలి, అద్భుతమైన మాస్టర్స్ని మనం ఇన్వైట్ చేసుకోవాలి. ఆ రకంగా అది పెద్ద ఆశ్రమం కావాలని మాకు కొత్తగూడెం మాస్టర్స్ కోరిక. దాన్ని మీరు అందరూ నెరవేర్చాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. కోరిక, మన అందరి కోరిక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ ఆశయాలన్నీ కూడా మనం ఏం చేసినా కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ సదానంద యోగి గారి యొక్క ఆశయాలు ఇవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. మనం ఏవి అనుకుంటే అవి జరుగుతాయి. ఇంకొక మాస్టర్ ఇల్లెందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుకున్నాం. ఆత్మబంధువులకు ఆత్మ ప్రణామాలు. 99 నుంచి ధ్యానం చేస్తుందండి. ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందం. అయితే ముఖ్యంగా 15 సంవత్సరాల క్రితం, అంటే ఇక్కడ ముదిగొండలో కాల్పులు జరిగినాయండి. 7 మంది చనిపోయారు ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ క్లాస్ పెట్టాము. ఇక్కడ మాకు సరోజ మేడం గారు బాక్సులు కట్టి చుట్టుపక్కల ప్రచారానికి పంపించేవారు. ఆ విత్తనం ఇప్పుడు ఇలా తయారైంది.
అయితే ఇక్కడ ఏంటంటే వెంకటాపురం ఇది, అంటే అందరి ఇక్కడ ఉంది వెంకటేశ్వర స్వాములే అండి. అయితే వాళ్ళందరినీ మనం తయారు చేయాలి. వెంకటాపురం చూడండి ఎంత గొప్ప పేరు అది, అంటే వెంకటేశ్వర స్వామి నిలయం ఇది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. అయితే ఆ బాధ్యత మనం తీసుకుందాం, మనందరం చేద్దామండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి మాస్టర్స్కు, పత్రిజీకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి మనందరికంటే ముందు వచ్చారు వెంకటేశ్వరరావు గారు. ఇల్లేంది వెంకటేశ్వరరావు ఒక్కడే అనేవాడు పత్రి సార్ ఎప్పుడు కూడా వెంకటేశ్వరరావు గారిని. మరి వెంకటేశ్వరరావు గారు చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి ఒక మాటతోనే ముగించుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి మీరు వచ్చి వెంకటాపురంలో క్లాసులు చెప్పాలి. ఓకే. మరి మనకి వీరారెడ్డి గారు వల్లాపురం నుంచి వచ్చారు. మరి వారి వయసు సుమారు 80 సంవత్సరాలు. వారి యొక్క ధ్యాన అనుభవాలు ఇందాం మనం వీరారెడ్డి గారి మాటల్లో. హలో అందరికీ నా నమస్కారాలు. వినొస్తున్నాయండి? మాట్లాడండి. నమస్కారాలు. ఈ జ్ఞానం అంటే ఏందో మాకు తెలియదు, చదువు పెద్దగా రాకపోయినా ఒక 10 సంవత్సరాల నుంచి షుగర్ బాధ, నొప్పుల బాధ, బీపీ ఇవన్నీ అనుభవించి హైదరాబాద్ పోయి నొప్పులకి తట్టుకోలేక లాస్ట్కి టిప్పుగా 5,000 ఒక సంవత్సరం పాటు డబ్బులు పెట్టి ఆ నొప్పులు పోక లాస్ట్కి ఇక చచ్చిపోదామనే టైంకి వచ్చేసాను. అప్పుడు ఈ జ్ఞానులందరూ మయం చేసి ఈ జ్ఞానం చేస్తే పోద్ది అనే సమయానికి అందరూ కూడితే వచ్చాను. చిన్నగా ఒక 20 రోజులు చేసిన తర్వాత కొంచెం నొప్పులు పోయినాయి, షుగర్ పోయింది. ఈ లోపల హనుమంతరావు గారు, శైలజ మేడం వీరందరూ మధుసారి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పారంటే, జ్ఞానంతో ఒకటే సరిపోదండి, నువ్వు దానిపోతూ ఆహారం కూడా మార్చాలి, ఆహారమే ఔషధమే మన ఆహారం అన్నట్టుగా పట్టుదలతోని ఆహారం మార్పు చేయాలి, ధ్యానం చేయాలి, అప్పుడు మీ నొప్పులు రోగాలు తగ్గుతాయని చెప్పిన వారి యొక్క నమ్మకంతో ధ్యానం మొదలుపెట్టి 40 రోజులు పోయి 50 రోజులు పోయి 3 నెలల్లో షుగరు, బీపీ, నొప్పులు, నరాల నొప్పులు మొత్తం పోయి ఇప్పుడు 4 సంవత్సరాలు ఇప్పుడు ఏ టాబ్లెట్ లేకుండా, ఏ డాక్టర్ లేకుండా, ఆ డాక్టర్ ఆశ్చర్యపోతుండు, ఏంది ఇన్ని మందులు తిన్నవాడివి, ఇవాళ డాక్టర్ లేడు, మందులు లేడు, ఏంది అని చెప్పంటే నేను ఎక్కడ మీటింగ్ జరిగినా పోవటం, నా అనుభవాలు చెప్పటం, మీ అందరూ కూడా నావలిగా ఉండాలని నేను కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి ఇంకా చాలా ఉంది నేను చెప్పేది, కానీ ఏనండి, ఎందుకంటే మనిషిలో ఒకటి ఉందండి, మనిషిలో ఏముందంటే పట్టుదల ఉంటే సాధించని ఏది లేదు, సాధన చేస్తే సాధ్యం కానీ ఏది లేదు, ఆహారమే మన ఔషధం అనేట్టుగా అన్నిటికీ నేను పాటించి దీంట్లోకి దిగి ఇవాళ రోజు 3 గంటలు సాధన చేస్తున్నా. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏ డాక్టర్ లేడు, ఏ మందు లేదు, పత్రిజీని నేను నిలబెట్టుకున్నాను కాబట్టి మీ అందరికీ మనవి చేసి చెప్తున్నా, జ్ఞానంలో ఇంత శక్తి ఉంది నాకు తెలియదు కాబట్టి ఇళ్ళకి వచ్చినాక నా అనుభవాలు మీ అందరూ బాగుపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా చాలా ఉంది కానీ చెప్పేది టైం లేదు, ఆకలి టైం అయిందని తొందరగా ముగించాలని, వినరా, ఇంత జ్ఞానంలో ఇంత గొప్పతనం ఉందని తెలుసుకున్నాను. వినండి, తప్పనిసరిగా మీ అందరికీ నా నమస్కారాలు చేసి చెప్తున్నా, తప్పనిసరి పాటించండి, పట్టుదలతో చేయండి. దీంట్లో ఏముందంటే గొప్పతనం, మనం ఆహారం ఎట్లా తీసుకుంటున్నాం, స్నానం ఎట్లా చేస్తున్నాం, జ్ఞానం కూడా అదే ఒక భాగంగా కావాలని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ చెప్పి ముగిస్తున్నాను. సార్ వీరారెడ్డి గారు చాలా మన అర్థం చేసుకున్నారు, చాలా అర్థం చేసుకొని తొందరగా ముగించారు. అలా అందరూ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మరి శైలజ మేడం కూడా అర్థం చేసుకోవాలి దీన్ని, ఓకేనా? ఓకే. తర్వాత ఇక్కడ ఒక కార్యక్రమం ఉంటుంది, కేక్ కట్ చేసేది, మీరు చూసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ, వేదకరించిన పెద్దలందరికీ ఒకసారి హృదయపూర్వక ధ్యాన వందనాలు. ఇక్కడ ఫస్ట్ తులసమ్మ గారు, నేను ఒక కిచిడి ఒక బాక్సులో తెచ్చుకొని 2 సంవత్సరాల కింద ఇక్కడ స్కూల్లో ధ్యానం చెప్పాం, మేడేపల్లిలో ధ్యానం చెప్పాం. ఒక 3 ఊళ్ళల్లో ధ్యానం చెప్పాం. చక్కగా మేడం ఏమన్నారంటే, నేను పెళ్ళికి వెళ్తున్నా మేడం, నేను బస్సు వచ్చింది ఇప్పుడు అని చెప్పారు సరోజ మేడం. ఇక్కడ
వెళ్తాను అంటే మేము ఆ గుడి దగ్గర కూర్చున్నాం, ఊరంతా పాంప్లెట్ ఇచ్చాం, ధ్యానం చెప్పాం. మరి అక్కడ కిచిడి తిన్నాం. అప్పుడు బస్సు వచ్చింది, మేడం వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొకసారి వచ్చాను నేను వెంకటాపురం. వచ్చినప్పుడు మేడంకి ఎవరో చనిపోయారు, ఈ మేడం ఎవరో చనిపోయారని చెప్పేసి ఊరు వెళ్ళారు. తర్వాత మూడోసారి నేను వదిలిపెట్టట్లే, వెంకటాపురంలో క్లాస్ చేయాలి అని చెప్పేసి మేడంకి పట్టుబడితే 30 మంది వచ్చారు. ఆ రోజు ఉదయం ఇక్కడ ధ్యానం పెట్టాం. సాయంత్రం సార్ వచ్చారు, మన మనోహర్ గారు. ఆ రకంగా ధ్యానం స్టార్ట్ అయింది ఇక్కడ. మరి ఎంతో అద్భుతం. మనం వేసిన బీజం ఎక్కడికి పోదు. ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాలకు అనుగుణంగా మనం పనిచేయగలిగితే ఏదైనా సాధిస్తాం. మరి ఇప్పుడు మనము ఒక చిన్న సంకల్పం గురించి చెప్పుకుందాం, ఎక్కువ సమయం ఇవ్వలేదు. ఒక చిన్న సంకల్పమే. ఇవాళ పిఎంసి నడవాలన్నా, పత్రిజీ శక్తిశాలు కావాలన్నా, మన పత్రి గారి ఆశయాలు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ సేవాదాలు, ఏ కార్యక్రమాలు జరగాలన్నా మనం సంకల్పం చేయాలి. అది పిరమిడ్ మాస్టర్ సంకల్పం. మనమందరం పత్రిజీలమే. ఒక్కళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ థాట్ రిలీజ్ చేస్తే అది పిరమిడ్ సొసైటీకి వస్తుంది. కాబట్టి మనందరి సంకల్పం ఒక చిన్న పక్షి ద్వారా చెప్తాను నేను. ఒక చిన్న పక్షి సముద్రం పక్కన చెట్టు మీద గుడ్లు పెట్టుకుందంట. ఒకసారి అనివార్య కారణాల వల్ల సముద్రం ఉప్పొంగి ఆ చెట్టు మొత్తం కూడా కొట్టకపోయింది. దానిపైన 8 గుడ్లు పెట్టింది. ఒకసారి అయిపోయింది, అది కొట్టకపోయింది. రెండోసారి పెట్టింది, రెండోసారి కొట్టకెళ్ళింది. మూడోసారి పెట్టింది. 300 3 8 24 పిల్లలు. నా పిల్లల్ని సముద్రం పొట్టన పెట్టుకుంది, ఈ సముద్రాన్ని కప్పేయాలి అని శుద్ధ సంకల్పం చేసుకుంది ఆ పక్షి. చేసుకొని ఏం చేసింది అంటే అక్కడ ఉన్న రాళ్ళు, ఇసుక చిన్న చిన్నగా ముక్కుతోని ఇసుకను ముంచుకొని ఆ తడి చేసుకొని ఆ సముద్రాన్ని ఆసరగా తీసుకుంది. మళ్ళీ సముద్రాన్ని కప్పేయాలంటుంది. సముద్రాన్ని ఆసరగా తీసుకొని సముద్రంలో ముక్కు పెట్టి ఆ తడితోని ఇసుక తీసుకొచ్చి సముద్రంలో వేస్తుంది. అలా ఒక పక్షి చేస్తున్నప్పుడు దానికి మగ పక్షి ఉంటుంది కదా, అది సహాయం చేసింది. అలా 2 పక్షులు కాస్త పక్షులన్నీ సహాయం చేశాయి. అలా కొన్ని వందల వేల పక్షులు చేస్తున్నప్పుడు ఆ పక్షిరాజు గరుడ పక్షికి తెలిసిందనమాట. తెలిసి ఈ పక్షులకి ఇంత అన్యాయం జరిగిందా ఈ పక్షికి, కాబట్టి నేనేం చేయాలని చెప్పేసి ఆ గరుడ పక్షి, మరి ఎవరి వాహనం? విష్ణుమూర్తి వాహనం. ఆ గరుడ పక్షి వచ్చి మరి ఎంతో బలంగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు మొత్తం తీసుకొచ్చి సముద్రంలో వేస్తున్నాడు. ఈ వేలాది లక్షలాది పక్షులు కలిసి, గరుడ పక్షి కూడా కలిసి. అప్పుడు విష్ణుమూర్తికి అక్కడ స్వర్గధామంలో గరుడ పక్షి వాహనం కావాలి. వాహనం ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు భూమి మీదకి వెళ్ళింది గరుడ పక్షి అని చెప్పారు. ఆ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చిండు. అప్పుడు భూమి మీదకి విష్ణుమూర్తి రాగానే సముద్రుడు, అడుగున ఉన్న సముద్రుడు పైకి వచ్చిండు. అప్పుడు ఏంటి, ఎందుకు జరుగుతోంది, అక్కడ ఉండాల్సిన నా వాహనం ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అక్కడ విశదీకరించినప్పుడు విష్ణుమూర్తి, ఇగో ఈ పక్షికి అన్యాయం జరిగిందంటే ఆ పక్షి అన్యాయానికి విష్ణుమూర్తి 24 పిల్లల్ని సృష్టించి ఆ పక్షికి ఇవ్వడం జరిగింది. చూసారా, ఒక చిన్న పక్షి ఏం చేసింది, తన 24 పిల్లల్ని తీసుకొచ్చుకుంది. సముద్రంలో ఉన్న సముద్రుడు పైకి వచ్చిండు. ఆ స్వర్గధామంలో ఉన్న విష్ణుమూర్తి భూమండలం మీదకి వచ్చిండు. మరి ఒక చిన్న పక్షికే సంకల్పం అంత గొప్పదైనప్పుడు, అలా సాధించుకున్నప్పుడు మనం ఈ పిఎంసిని సాధించుకోలేమా? ఈ పిఎంసి ఎంత చిన్నది, ఆ పక్షి సాధించుకున్నప్పుడు. మరి ఈ పిఎంసి అంటే కూడా నాకు ప్రాణం. ఖమ్మంలో అప్పుడు యూట్యూబ్ ఛానల్గా ఉన్నప్పుడు హనుమంతరావు గారు నాకు ఫోన్ చేస్తే ఒక 70 లక్షల దాకా కలెక్ట్ చేసి మన జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. 2 జిల్లాలు కలిపి, అప్పుడు 2 జిల్లాలు కలిసి ఉన్నాయి. తర్వాత మనం శాటిలైట్ ఛానల్ అయినప్పుడు 1,40,00,000 పంపించాం. హైయెస్ట్ డబ్బులు మన తెలంగాణ నుంచి వచ్చే గట్టిగా క్లాప్స్ కొడదాం. దానికి మన సీతయ్య గారు అందరు కూడా సహకరించారు. మరి దానికి 2,20,000 ఇవ్వడం జరిగింది. నేను నా సంకల్పం ఏంటంటే, పత్రికారు ఫస్ట్ కలిసినప్పుడు ప్రపంచమంతా ధ్యానం కావాలని చెప్పేసి పత్రికారు దగ్గర నేను చెప్పుకున్నాను. 2003లో పత్రికా రైల్వే స్టేషన్ నాకు పరిచయం. ప్రపంచమంతా తొందరగా ధ్యానమయం కావాలని సార్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నా సంకల్పం కూడా ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం, భూమండలం అంతా శాకాహారిగా మారాలి, భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి, చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలన్నదే నా పత్రిజీ గారి సంకల్పానికి నా సంకల్పాన్ని జోడించి నేను 2003 నుంచి 5 నిమిషాలు కూర్చున్నా ఇదే సంకల్పంతో ధ్యానం చేస్తాను నేను. ఆ రకంగానే ఇవాళ మనకి అద్భుతంగా గోపాలరావు గారి ద్వారాగా మరి ఒక వాహనం వచ్చింది. వాహనం నిన్న పేరేపల్లి వెళ్ళడం జరిగింది. ఒక 6 మండలాలు కవర్ చేసాం. పేరేపల్లిలో అద్భుతమైన ఒక ధ్యాన స్పందన వచ్చింది. అసలు మేము అక్కడ ఈ పాట పెట్టుకొని వెహికల్ తీసుకొని నిన్న పొద్దున మేము 6 గంటలకు వెళ్తే ఒక అబ్బాయి, 3 అబ్బాయిలు, వయసు పిల్లలు అనమాట. మేము భోజనం చేయకముందే మా దగ్గరికి వచ్చారు 2 అక్కడ 30 మంది గ్యాదర్ అయ్యారు. అక్కడ 40 రోజులు క్లాసులు నడుస్తున్నాయి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసేది ఏంటంటే, ఆ క్లాస్కి అందరు వెళ్ళాలి.
ప్రతి ఎక్కడ 41 రోజు క్లాసులు జరిగినా నేను ఫోటోలు పెడుతున్నా, మెసేజ్లు పెడుతున్నా. క్లాసులకు వెళ్ళినప్పుడు మన అనుభవాలు, ఇప్పుడు వీరారెడ్డి అనుభవం మనం విన్నాం, ఎంత బాగుంది. అలా మన అనుభవాలు చెప్పినప్పుడు ఆ వచ్చిన 10 మంది, 20 మంది, 30 మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. 41 డేస్ ఒక అర్ధగంట ధ్యాన అనుభవాన్ని పంచండి అంతే, మీరు చేసేది ఏం లేదు. మేము వెళ్ళి అక్కడ పాంప్లెట్ పంచుతున్నాం మేము. కాబట్టి అక్కడికి మనం రేపు మన ఇల్లంది వెంకటేశ్వర గారు వెళ్తా అన్నారు, ఇవాళ ముత్తిలింగ గారు వెళ్ళింది, ఎల్లుండి శ్రీలత వెళ్తాంది, అవటా ఎల్లుండి రమేష్ గారు వెళ్తున్నారు. అలా మీరు ఎప్పుడు ఎక్కడ క్లాసులు ఉన్నాయని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ మనకు జరిగే విషయం ఏంటంటే ఖమ్మంలో 3 అపార్ట్మెంట్లలో మన వెహికల్ తిరిగింది మొన్న వారం రోజులు. తిరుగుతున్నప్పుడు నాకు రోజు 8-10 ఫోన్లు రావడం స్టార్ట్ అయినాయి. ఆ ఫోన్లు వచ్చినప్పుడు నేను వీడియోస్ కాలనీ వెళ్ళాను. అక్కడ 40 మంది గ్యాదర్ అయ్యారు. అక్కడ అపార్ట్మెంట్లో ధరణి అపార్ట్మెంట్లో క్లాసు పెట్టాము. ఇవాళకి 3వ రోజు. మరి ఇవాళ నేను వెళ్తున్నా, నేను విమల వెళ్ళింది. అలా మరి అక్కడ గొల్లగూడెం రోడ్లో అపార్ట్మెంట్ అంతా తిరుగుతున్నప్పుడు అక్కడ మన వ్యాను ఆయన గారు శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు. అక్కడ 40 మంది వచ్చారు రాత్రి. అక్కడ నిన్న స్టార్ట్ అయింది ఒక అపార్ట్మెంట్లో ధ్యానం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వెహికల్ తిరుగుతున్నప్పుడు పాంప్లెట్లు తీసుకున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎన్ని పాంప్లెట్లు పంచిపెట్టినా, ఎన్ని నెంబర్లు ఇచ్చినా ఫోన్లు రాలే. కానీ ఇవాళ టైం ఆసన్నమైంది. కాబట్టి ఖమ్మంలో కూడా 3 అపార్ట్మెంట్లలో ప్రసాద్ రెసిడెన్సీ నెంబర్ వెంకటేశ్వర థియేటర్ 2 అపార్ట్మెంట్లు కలిపి అక్కడ 2 క్లాసులు నడుస్తున్నాయి. వీడియోస్ కాలనీలో ధరణి అపార్ట్మెంట్లో ఒక క్లాస్ నడుస్తుంది. గొల్లగూడెం రోడ్లో క్లాస్ నడుస్తుంది. 20 నుంచి 30 మంది 40 మంది వస్తున్నారు. అలా రేపు తల్లాడ నారాయణపురంలో 41 స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు 9 గంటలకు మరి మీరు ఎవరికైనా అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మరి తల్లాడ గ్రామంలో కూడా మన మండలంలో కూడా అద్భుతమైన పిరమిడ్ ధ్యాన మందిరం వస్తుంది. అంజిరెడ్డి గారని ఎంతో ఆయన గారు కృషి చేస్తున్నారు. రేపు ఫస్ట్ రోజే లాస్ట్ లాగా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. తల్లాడ నారాయణపురం రేపు మన పేరేపల్లి జరుగుతుంది. ఎదిలేపురంలో కూడా ఈ సరస్వతి గారి ద్వారా 41 రోజు క్లాసులు కూడా పెట్టడం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లో ర్యాలీ జరుగుతుంది. మరి అక్కడ కూడా ఫస్ట్ రోజే 50 మంది వచ్చారు. రామాలయంలో దేవాలయాలే, ధ్యానాలయాలు, మరి గ్రామాలన్నీ కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇంటింటికి మనం ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తిని అందించాలి. అది మనందరి బాధ్యత. మనం అందరం పత్రిజీలమే. పత్రి గారికి ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే ధ్యాన ప్రచారమే, ఇంకొకటి లేదు. సమయం ఎక్కువ తీసుకుంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. అద్భుతం. ఇక్కడ క్షమించే వాళ్ళు ఎవరూ లేరు. చాలా మంచిగా మాట్లాడారు మేడం. మీ యొక్క సేవలు అద్భుతమైనవి. మరి మేడానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. శైలజ మేడం అంటే మామూలు విషయం కాదు. 2 రాష్ట్రాల్లో కూడా తిరిగి ఎన్నో క్లాసులు చెప్తుంది. ఎప్పుడో బండి తీసుకోమంటే ఇప్పుడు తీసుకుంది బండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పినా నేను, ఆ బండి తీసుకో తల్లి అని. ఓకే, ఇప్పటికన్నా తీసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇక లేదు మీకు ఛాన్స్. కోట్ల ప్రచారం చేస్తుంది. బండి క్లాప్స్ కొడదాం. పత్రిజీయే వ్యాను, ఆ పత్రిజీయే వెహికలే పత్రిజీ. ఆ వెహికల్ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అద్భుతమైన ప్రచారం చేస్తుంది. కోట్ల రెట్లు ప్రచారం. ఓకే, థ్యాంక్ యూ. చిన్న అనౌన్స్మెంట్ అండి. మరి నాగేశ్వరరావు గారు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆసక్తిగా, ఇంత వినయంగా, ఇంత శ్రద్ధగా, ఇంత ఓపికగా విన్నాము. ఇప్పుడు చిన్న ప్రోగ్రాం ఉన్నది మేడం, జస్ట్ ఒక 5 మినిట్సే. కుస్మ గారు, సుజాత గారు వారిద్దరూ ఒక మేడం గారిని స్టేజ్ దగ్గరికి తీసుకురావాలి. విజయలక్ష్మి మేడం గారు, బోడెప్పటి విజయలక్ష్మి గారిని వేదిక దగ్గరికి తీసుకురావాలి. సరస్వతి మేడం గారు, కుసుమ గారు, విజయలక్ష్మి గారు, సూదా గారు, వీరు 4 కలిసి విజయలక్ష్మి గారిని వేదిక దగ్గరికి తీసుకురావాలి. వెంట పెట్టుకొని రావాలి. మేడం గారిని వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా మనవి. ఈరోజు విజయలక్ష్మి గారిది పుట్టినరోజు అండి. మరి దాని సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేసుకుంటున్నాం. వారికి మన అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం. అలాగనే మరి దీన్ని మరి భూపతిరాజు అన్న నిర్వహిస్తుడు. వారి మాటల్లో విందాం. రండి మేడం. సావు పుట్టుక వారు కూడా ఒక బాధ్యత తీసుకొని మరి ఈరోజు మరి పుట్టినరోజు సెలబ్రేషన్ మన ధ్యానంలో మధ్యలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. రండి మేడం. హ్యాపీ బర్త్డే పాట రాదు నాకు. లక్ష్మి మేడం మాట్లాడు. మేడం నువ్వు హ్యాపీ బర్త్డే పాడు. ఓకే.
బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ మేడం విజయలక్ష్మి గారు. ఓకే ఉండని అట్లే అట్లే తీసుకుంటే అక్కడే మేడం కుక్కర్ పెట్టింది సరిపోతుంది. ఉండని అట్లే తర్వాత అక్కడనే పెట్టిద్దాం. భోజనాల దగ్గర పెట్టండి మేడం. సార్ హ్యాపీ బర్త్డే రాదు నాకు, దా నువ్వే రాలి రండి, వచ్చిన వాడాలి. రైట్, ఈ మైక్లో పుట్టినరోజు పాపాయికి జేజేలు, పుట్టినరోజు పాపాయికి జేజేలు. అయిపోయిందా? ఓకే, అందరు చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకు. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇప్పటిదాకా మన రవీంద్ర గారు ఇట్లా అందరూ మాట్లాడారు, ఎవరికి సహాయం చేయలేరు. మనం అనుకుంటాం మనం డబ్బు ఇస్తే సహాయం చేసినట్టు, ఆ డబ్బు మనం సహాయం చేసుకుంటాం. అంటే ప్రతిదీ మన డబ్బు మన కోసం చేసుకుంటున్నాం. ఈ పిరమిడ్కు డబ్బు ఇస్తే ఎవరికి పోతుంది? పిరమిడ్ కట్టి వాళ్ళకి సహాయం చేస్తుందా? మనకేది అంటే మన కోసమే మనం డబ్బు ఇచ్చుకుంటున్నాం, మన కోసమే మనం సేవ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సహాయము సహకార్యాలు లేనే లేవు. కాబట్టి ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. మరి భోజనాలు అనుకుంటూ టైం ఎక్కువైపోయింది. రైట్, అందరం కలుద్దాం. థ్యాంక్ యూ అన్న. 2 నిమిషాలు మాట్లాడింది మేడం, మాట్లాడింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్సమాంజలండి. ధ్యానులందరికీ నా నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉందండి ఇంతమందిలో నేను పుట్టినరోజు జరుపుకోవటం. అందరికీ ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, కుసుమా గారు రండి. పాలవంచ మరి సీనియర్ పిరమిడ్ మాస్టరు కుసుమా గారు మాట్లాడుద్ది. ఆత్మబంధువులందరికీ నా నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా శతకోటి ధన్యవాదములండి. ఆయన సలవ వల్ల మనము ధ్యానం నేర్చుకున్నాము. ఆ ధ్యానం నేర్చుకొని మనమందరము కూడా అన్ని ఊళ్ళ నుంచి ఒక దగ్గర ధ్యానులు అందరము గ్యాదర్ అవుతూ నిత్యంగా పండగలు చేసుకుంటున్నామండి. ఈ రోజున ఈ వెంకటాపురంలో ధర్మయ్య గారి పుణ్యమా అంటూ ఇక నుంచి నాగేశ్వరరావు గారు కాదండి, అందరూ తెలుసుకోండి, ఆయన పేరు ఇప్పుడు ధర్మయ్య గారండి. మనం అందరము కూడా పాల్వంచ ధర్మయ్య గారు అని పిలుద్దామండి. ఎందుకంటే ఆయన ఈ ఊర్లో పుట్టినా కూడా మన పాల్వంచలో ఉంటున్నారు కాబట్టి ఇక నుంచి ఆయన్ని వై ధర్మయ్య గారు అని పిలుద్దామండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్మించిన ధర్మయ్య గారికి నా ఆర్టీ కంగ్రాచులేషన్స్ అండి. మాట్లాడండి. మన అందరం ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో విలసిల్లుతున్న మనకి అంత ముఖ్యం ఏంటి అనేది తెలియజేసిన డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి అనంత కూడా ఆత్మ ప్రణామాలు, పత్రి మేడం కూడా ప్రణామాలు. ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మాభివందనాలు. ఈ ధర్మయ్య గారు అంటే మాకు నాగేశ్వరరావు గారి ద్వారా తెలుసు. పాల్వంచ మా అక్క వాళ్ళ బాబు క్లాస్మేట్స్. నేను వాళ్ళ మిస్సెస్కి ధ్యానం చెప్పడానికి ఒకప్పుడు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ధ్యానం నేర్పించి పిరమిడ్ కూడా ఇవ్వటం జరిగింది. అక్కడ విత్తనం పడింది. హనుమంతరావు గారి తర్వాత కూడా ఏం చేస్తాడులే అమ్మా అని అంటే ఇలా చెప్పామండి అని అంటే ఎలా ఇందాక ఆయన చెప్పారు, పెద్ద ఆయన చెప్పారు కదా, ఆయనకు మంచి అభిప్రాయం లేదు ఇక్కడని. ఫైనాన్షియల్గా తిరిగేవాళ్ళు కాబోజు. నేను అవన్నీ పట్టించుకోను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పడం, పిరమిడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత హనుమంతరావు గారికి చెప్పాను, మీ ఊర్లోనే ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి ధ్యానం చెప్పానండి. తను అలా అంటాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ధ్యానం ఎందుకంటే తను కించపరచాలి వేరే విధంగా అనాలని కాదు. అలాంటి వ్యక్తి అసలు ఎంత గ్రాండ్గా జరిగింది ర్యాలీ ఈ వాళ్ళ ఊర్లో. అంటే ధ్యానం చేసి ఎంత మార్పులు వచ్చినాయి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా తను ఇంత విధిగా తయారయ్యి అంటే దేనివల్ల ఒక ధ్యానం చేయటం మూలంగానే ఇన్ని లాభాలు వచ్చాయి.
మరి తనలో మార్పు ఇంకా ఇవన్నీ ప్రాపంచికం అనుకున్నారు ఆయన. అది కాదు, అసలైంది ఏదో ఉందని మన పత్రిజీ తెలియజేయటం వల్ల ఆయన తెలుసుకొని దానివల్ల ఎన్నో లాభాలు పొంది ఈ ఊర్లో ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్గా మనకి చేయించినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా. ఇంకా సమయం లేదు కాబట్టి థ్యాంక్ యూ. పాట పాడదాం. ఒక వీణియలోని రాగాలం, ఒక హృదయములోని భావాలం, రకరకాలుగా బ్రతికిననేమి, రకరకాలుగా బ్రతికిననేమి, మనమంతా ధ్యానులం ధ్యానులం. ఒక వీణియలోని రాగాలం, ఒక హృదయములోని భావాలం. గీత, బైబుల్, ఖురాను, రాముడు, రహీము, యేసు ప్రభు. గీత, బైబుల్, ఖురాను, రాముడు, రహీము, యేసు ప్రభు. మతాలు ఎన్నో మనలో ఉన్నా, మతాలు ఎన్నో మనలో ఉన్నా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఒక ధ్యానమునే చేసేదము. ధ్యానులందరం ధన్యులం ధన్యులం. ఒక వీణియలోని రాగాలం, ఒక హృదయములోని భావాలం, రకరకాలుగా బ్రతికిననేమి, మనమంతా ధ్యానులం ధ్యానులం. తెలుగు, హిందీ, సంస్కృతము, తూర్పు, పశ్చిమ, దక్షిణము. తెలుగు, హిందీ, సంస్కృతము, తూర్పు, పశ్చిమ, దక్షిణము. భాషలు ఎన్నో మనలో ఉన్నా, భాషలు ఎన్నో మనలో ఉన్నా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఒక ధ్యానమునే చేసేదము. ధ్యానులందరం ధన్యులం ధన్యులం. ఒక వీణియలోని రాగాలం, ఒక హృదయములోని భావాలం, రకరకాలుగా బ్రతికిననేమి, మనమంతా ధ్యానులం ధ్యానులం. లేవు కుల మత భేదాలు, జాతి వర్గ విభేదాలు. లేవు కుల మత భేదాలు, జాతి వర్గ విభేదాలు. సమభావమే మన సంభావనగా, సమభావమే మన సంభావనగా. భిన్నత్వంలో ఏకత్వం, ఒక వీణియలోని రాగాలం, ఒక హృదయములోని భావాలం, రకరకాలుగా బ్రతికిననేమి, మనమంతా ధ్యానులం మనమంతా ధ్యానులం ధ్యానులం ధ్యానులం. థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి విజయలక్ష్మి గారికి. థ్యాంక్ యూ మేడం. ఇంకొక మేడం ఉంది, వల్లాపురం నుంచి వచ్చారు, రమా గారు. వారి మాటల్లో మనం విందాం. ముందుగా నా గురుదేవులైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలండి. మాది వైరా మండలం వల్లాపురం అండి. నేను 2018 నుంచి ధ్యానం తెలుసు, కానీ 2021లో దీన్ని డిసెంబర్లో గట్టిగా పట్టుకున్నానండి పత్రి సార్ని చూసి. అప్పటి నుంచి ఇంకా నాలో తపన, ఇంకా అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా ఎక్కడ క్లాసులు అన్నా వెళ్తున్నామండి, ఎక్కడ శాకాహార ర్యాలీ అన్నా వెళ్తున్నాం. అట్లాగే ధన్వంతన్ 3 రకాలుగా మా వల్ల అన్ని విధాలుగా సాధ్యమవుతుందండి. అన్ని విధాలుగా ధన్వంతన్ 3 రకాలుగా కూడా చేసుకుంటూ పోతున్నామండి. మరి ఇక్కడ ధర్మయ్య గారు, నాగేశ్వరరావు గారు ఎంతో మీ ఊరిని, మీ ఊరోళ్ళందరినీ మంచిగా చేయాలి, ధ్యానులుగా తీర్చిదిద్దాలి అని ఒక మంచి అవకాశంతో ఎక్కడో ఉంటున్నారు వారు. పాల్వంచలో ఉండి ఇక్కడికి వచ్చి క్లాసులు పెట్టి మరి ఎంత మంచి ఉద్దేశంతో చేశారండి, ఎంత శ్రమపడి ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఇది అందరం కూడా మంచిగా శాకాహారం తినుకుంటూ ధ్యానులుగా తయారయ్యి ఆ జ్ఞానాన్ని పొంది మంచిగా అందరం భూమి మీద జీవించాలని, పత్రి గారి యొక్క ఆశయాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని, ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క
మహిళ పురుషుడు ప్రతి ఒక్కళ్ళు పిల్ల అంతా కూడా ధ్యానులు కావాలని, అందరూ దీన్ని తెలుసుకొని శాకాహారం తీసుకోవాలని వారి తపనండి. కాబట్టి మేము కూడా అంతే తపనతో మేము కూడా 2021 నుంచి నేను పిఎంసి ఛానల్ చూసి వచ్చానండి. ఇంకా మీ దగ్గర కన్నా మేమందరం వచ్చి 21 రోజు 41 రోజు క్లాసులు చెప్తేనే మీకు రావడం కష్టమవుతుంది. కానీ మీరు కూడా అందరూ మాలాగే తయారవుతారని మేము కూడా అనుకుంటున్నాము. నేను ఆ 2021లో పిఎంసి ఛానల్ చూసి అక్కడ హైదరాబాద్ వెళ్ళి పత్రిసారం చూసి అక్కడి నుంచి నేర్చుకున్న జ్ఞానం అండి. ఇప్పుడు మీరు అంత కష్టపడకుండా మీ దగ్గరికే మాస్టర్స్ అందరూ వచ్చి మీ వెంకటాపురం వచ్చి మీకు అందరికీ ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తున్నారండి మాస్టర్సు. కాబట్టి మీరు కూడా ఈ ధ్యానాన్ని నేర్చుకొని ధ్యానం చేసుకుంటూ శాకాహారం తింటూ మీరందరూ మంచిగా తయారు కావాలన్నదే వారి యొక్క సంకల్పం, అందరి యొక్క సంకల్పం అండి. ప్రతి ఒక్క ఊరు కూడా ఇదే సంకల్పం అండి. కాకపోతే నేను అందరూ మీరు కూడా ఇంకా మీ దగ్గరకు వచ్చాము. నేను పిఎంసి ఛానల్ చూసి వచ్చా కాబట్టి పిఎంసి ఛానల్ ప్రతి ఒక్క ఇంటికి వస్తుందండి. ప్రతి ఒక్క ఇంట్లో పిఎంసి ఛానల్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలో చూడటం అంటే ఉంది అంటే అదొక భక్తి టీవీ కాదు, ఇంకేదో ఛానల్ కాదండి. పిఎంసి ఛానల్ చూడండి. అసలు ఏంటి, ఎందుకు వీళ్ళందరూ ఇలా వస్తున్నారు చెప్తున్నారు అనేది మీకు అర్థమైద్ది. పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కళ్ళు చూడండి. దానికోసం మనం తెలుసుకున్న వాళ్ళం అందరం కూడా ఎంతో కొంత అంతా ఇంత అని కాదండి, అన్ని మార్గాల ద్వారా మనం చేరవలసింది ఒక్కటే, పత్రిసార్ ఆశయమే ఏదైనా సరే. అది అన్ని మార్గాలు గుండా చేరే అవకాశం మనకిచ్చారు పత్రిసార్. ఓన్లీ శాకాహార ర్యాలీయే కాదు, ఓన్లీ ధ్యానమే కాదు, ఓన్లీ పిఎంసి ఛానలే కాదు, అన్ని మార్గాల ద్వారాగా మనం ఎంతో కొంత మనకి చేతనైనంత అన్ని మార్గాలు గుండా చేయాలని అందరినీ కోరుకుంటున్నామండి. మేమైతే మాత్రం ప్రతి సంవత్సరం 50,000 అంబాసిడర్గా మేము జాయిన్ అయ్యామండి. ప్లస్ అదొకటి ఇప్పుడు పత్రిసార్కి ఆరాధనోత్సవాలకి యాడిస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు యాడిస్తే మనకి ఎంతో కొంత సరే 50,000 కట్టడం చేత కాకపోయినా ఏదో ఒక ద్వారాగా మన పిఎంసి ఛానల్కి ఆ ధనం అందితేనే మరి ఆ ఛానల్ నడిచిద్దండి. ప్రతి ఒక్క ఇంట్లో చూస్తారు కాబట్టి అందరూ ధ్యానులుగా తయారవుతారు. కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయ సహకారం ఆ యాడ్ ద్వారాగా అందించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రిసారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని మేము ఇచ్చామండి. మేము 50,000 కట్టుకుంటూ మళ్ళీ పత్రిసారికి ఆరాధనోత్సవాలకి ఇస్తున్నాం, బర్త్డేకి ఇస్తున్నాం నవంబర్ 11కి. ఈ 2 యాడ్లు మేము ఇస్తూనే ఉండమండి ఈ 2021 నుంచి. మీరు కూడా అలాగే యాడ్స్ ఇచ్చి ఎంతో కొంత ధనం పిఎంసికి చేకూరేలా చూడాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరొక మాస్టర్ మన దగ్గర ఉన్నారు, పిఎస్ఎన్ రెడ్డి గారు, పాలవంచ నుంచి వచ్చారు. వారి మాటలు విందాం. నమస్తే అండి. ఈరోజు మనం ఇక్కడికి రావడానికి కారణం నాగేశ్వరరావు గారు, మా పాలవంచలో నాగేశ్వరరావు గారు అనే తెలుసు. వారు పాలవంచలో ఉంటూ ఇక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడ ఉండేవారు, ఇక్కడ ఉండేవారు. అసలు ఈయన ఏంటి, ఎప్పుడు వెళ్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడు అనేది మాకు అర్థమయ్యేది కాదు. అలాంటిది ఈ వెంకటాపురంలో 21 రోజుల క్లాసులు జరుగుతున్నాయంటే రోజు మనకు వాట్సాప్లో పెట్టేవారు ఆయన. అరే మొన్ననే కదా స్టార్ట్ చేసింది, ఇంతమంది ఎలా గ్యాదర్ అయ్యారని మాకు ఆశ్చర్యం వేసేది. ఈ ఊరోళ్ళు మన యొక్క ధ్యానానికి ఎంత విలువ ఇస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ మనం శాకాహార ర్యాలీ జరుపుకున్నాం ఇంతమందితోని. ఇది కొత్తగా మనం ఇక్కడికి ధ్యానం వచ్చినా కానీ ఎంతో పాత ఊరిలాగానే కనిపించింది. అందులో మన పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి గారి జన్మదినం ఇక్కడ జరుపుకోవటం చాలా విశేషం. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన ప్రతి ఒక్కళ్ళు మన ఊళ్ళల్లో పుట్టినరోజు జరుపుకుంటాం, కానీ విజయలక్ష్మి గారు ఊరుగాని ఊరిలో పుట్టినరోజు జరుపుకున్నారు. అంటే మన పిరమిడ్ మాస్టర్స్కి ఊళ్ళన్నీ మనయే, మనం ఎక్కడికి వెళ్తే అదే మన ఊరు. మనకి పత్రిజీ గారు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఆ మహానుభావుడికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. వారి యొక్క ఆరాధనోత్సవాలకి నేను యాడ్ ఇచ్చాను, మీరు కూడా ఇవ్వండి. మన శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కళ్ళం మన పిఎంసిని నిలబెడదాం. ఈ ధ్యానాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ తీసుకెళ్దాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు 2 మాటల్లో. మరి ఇంకొక మాస్టర్ ఇల్లెందు మాస్టర్ ఉన్నారు, వారి మాటల్లో మనం విందాం. శ్రీలక్ష్మి గారు వారు. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి నేను బయటపడ్డాను ధ్యానం ద్వారా.
చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నానండి. అలాగే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలండి. మనం ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళేసి మూలాలకు వెళ్ళేసి చక్కగా మనం ధ్యాన ప్రచారం చేద్దాం, చక్కగా పాంప్లెట్లు పంచుదాం, ప్రతి ఒక్కరిని గ్రూపులుగా కూర్చోబెట్టి ఎక్కడ వీలైతే అక్కడ ధ్యానం చేపిద్దాం, చక్కగా శాకాహార ర్యాలీలు చేద్దాం. అలాగే మన పిఎంసి అంటే పత్రిసార్ ప్రతిరూపం అన్నమాట. ప్రతి క్షణం సత్యదర్శనం అంటే ఎంతో చక్కగా 159 దేశాల్లో ఆత్మజ్ఞానాన్ని అందిస్తుందండి పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్కి మనం అందరం సహాయ సహకారాలు అందిద్దాం, అండగా నిలబడదాం. మనం దాంట్లో ఎంతో ఆత్మజ్ఞానం ఉందండి. మన తరాలే కాదు, మన ముందు తరాల వారికి, తర్వాత తరాల వారికి కూడా చాలా ఆత్మజ్ఞానం ఉంది. చక్కగా మనం పిఎంసికి హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, చూశారు కదండి. మరి ఏ పిరమిడ్ మాస్టర్ చూసినా కూడా వారి యొక్క మరి జ్ఞానాన్ని ఒక గంగా ప్రవాహంలాగా మరి మనం చూసినాం ఇప్పుడు దాకా. ఇంకొకసారి మనం మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ. జీవకోటి శాంతి పరమ లక్ష్యమై హంసాహారము మాని హింసను వీడాలి, హంసాహారము మాని హింసను వీడాలి. ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. అహింస జగజ్జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. కనిపిస్తది బాధ ప్రతిదినమొక యమగండమై బ్రతుకుతుండు గాదా. తన సాటి జీవరాశి పట్ల ప్రేమను మరిచిండు, తన బుద్ధి అదుపు తప్పి జీవ హింసను చేస్తుండు. తను నడిచిన హింసా మార్గమే ప్రతిఫలమై, ప్రతిఫలమై వ్యాధులు పెను ప్రమాదాల రూపున కబలిస్తున్నది. హింస వదిలిపెట్టు అహింస దారి పట్టు, హింస వదిలిపెట్టు అహింస దారి పట్టు. విశ్వానికి శాంతి సురలు పంచడానికై అహింస జగజ్జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై.